హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడోబ్ ప్రీమియం ప్రో CS6 ట్యూటోరియల్లో టైటిల్స్కి వీడియో ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఎలా అప్లై చేయాలో నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఒక టైటిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ ట్యూటోరియల్స్లో టైటిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని నేర్చుకున్నాం. ఇప్పుడు నేను మళ్ళీ మీకు నేర్పిస్తాను. ఒకసారి రివైజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి జస్ట్ నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఒక టైటిల్ అని ఉంది కదా, న్యూ టైటిల్ మీదకి వెళ్ళి మనకు కావాల్సింది ఏదో ఒకటి తీసుకోవచ్చు. డిఫాల్ట్ టైటిల్, నేను డిఫాల్ట్ టైటిల్ తీసుకున్నాను కదా. సమ్ టైటిల్ 1 అని వదిలేస్తాను. ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు దీనికి మనం బ్యాక్గ్రౌండ్ వైట్ అనేది తీసుకుందాం. చూడండి, ఇలా తీసుకొని ఇప్పుడు ఇలా తీసుకోగానే చూసారు కదా, ఇక్కడ విడ్త్ హైట్ అని వచ్చింది. విడ్త్ నేను 1920 HD మాట తెలుసు కదా, 1080. ఇలా తీసుకోగానే కరెక్ట్గా ఫిట్ అయినట్టు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద మనం టైటిల్ అనేది తీసుకుందాం. నేను టైటిల్ తీసుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, కర్సర్ పెట్టగానే వైట్ కలర్లో వచ్చింది. సో మనం దాన్ని బ్లాక్ అని ఏదో కలర్, విజిబుల్ కలర్కి మార్చుకుందాం. చూడండి, ఇక్కడ నేను బ్లాక్ అనేది తీసుకుంటున్నాను సో దట్ క్లియర్గా కనిపిస్తుంది మన టైటిల్ అని. ఇప్పుడు నేను నా ఛానల్ నేమ్ అనేది ఇచ్చుకుంటాను. ఇక్కడ చూడండి, రామ్కి చూసారు కదా, ఇది నా ఛానల్ నేమ్. నా ఛానల్ నేమ్ అనేది ఇక్కడ టైటిల్ ఇచ్చుకున్నాను. దీన్ని కొంచెం పెద్ద చేసుకుందాం. సో మనం కర్సర్ తీసుకొని సెలెక్షన్ టూల్, ఓకే, ఇలా చేసుకొని దీనికి బోల్డ్ అప్లై చేద్దాం సో దట్ లుక్ బాగుంటుంది. దీన్ని సెంటర్ పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఈ టైటిల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైటిల్ అనేది ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. కొద్దిగా జూమ్ చేద్దాం సో దట్ మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, దీని మీద క్లిక్ చేయకుండా కర్సర్ అనేది దీని మీదకి ఇలా తీసుకెళ్ళి, క్లిక్ చేయకుండా అలా దాని మీద తీసుకువెళ్ళి రైట్ క్లిక్ చేస్తే ఇలా అప్లై డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ అని వస్తుంది. అప్లై చేయండి. చూసారు కదా, క్రాస్ అని వచ్చింది. ఇప్పుడు ఒకసారి దాన్ని రన్ చేసి చూడండి, డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది. చూసారు కదా, బ్లాక్ ఫేడ్ అనేది స్లోగా అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను దీనికి ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తాను. అదే చూడండి, ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వీడియో ట్రాన్సాక్షన్కి వెళ్తే స్లైడ్ అని ఉంది కదా, స్లైడ్ మీద క్లిక్ చేయండి. దాంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. స్లైడ్లో నేను స్లైడ్ అనేది తీసుకుంటాను. స్లైడ్లో స్లైడ్ ఆప్షన్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. చూసారు కదా, చాలా లుక్ అనేది చాలా బాగుంది. ఇలాగే దీనికి ఒక మంచి ఎఫెక్ట్ ఇంకా యాడ్ చేయొచ్చు. సేమ్ అదేవిధంగా ఇక్కడ స్టార్టింగ్ కూడా అలా క్లిక్ చేయకుండా దాని మీద కర్సర్ పెట్టి రైట్ కొట్టగానే అప్లై డిఫాల్ట్ ట్రాన్సాక్షన్, మళ్ళీ క్రాస్ అని వచ్చింది కదా, దానికి మళ్ళీ స్లైడ్, క్రాస్ మీద మళ్ళీ స్లైడ్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేయాలి. యాడ్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, రన్ చేసి చూద్దాం. చూసారా, ఇలా మంచి లుక్ అనేది వస్తుంది. ఇంతేకాకుండా దీన్ని రివర్స్ చేద్దాం. రివర్స్ నుంచి చేయాలంటే ఇక్కడ స్లైడ్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, స్లైడ్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్లోకి వెళ్ళినప్పుడు ఇలా వస్తుంది. ఆ ఎఫెక్ట్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ రివర్స్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు రన్ చేయండి. నేను ఇక్కడ చూసారు కదా, స్లైడ్ మీద క్లిక్ చేస్తేనే ఈ 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో దట్ ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను. రివర్స్లో వస్తుంది. చూసారు కదా, బ్యాక్ నుంచి అయింది. సో ఫ్రెండ్స్, దీనికి మనం మంచి మ్యూజిక్ యాడ్ చేసి మన ఛానల్ నేమ్ అనేది మన ఒక వీడియోలో తయారు చేసి దీన్నే మనం రెండర్ చేసుకుంటే
మన ఛానల్ వీడియోస్కి ఇంట్రో కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.